హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోస్తా కిచెన్. ఈరోజు చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. వీటికి కావలసిన పదార్థాలు: 1 కేజీ చిక్కటి పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కేజీ పెరుగు తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసి ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకొని అందులో పోసి చిలకండి. అది బాగా పలచగా అయ్యేంత వరకు చిలుకుతూ ఉండాలి. పెరుగు అన్నది గడ్డలు ఏమీ లేకుండా పలచగా వీడియోలో చూపించే విధంగా అయ్యేంత వరకు చిలుకుతూ ఉండండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసి మళ్ళీ చిలకండి. అది అంతా టోటల్గా మిక్స్ అయిపోయేంత వరకు చిలుకుతూ ఉండండి. అదంతా బాగా మిక్స్ అయింది అనుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయిని పెట్టండి. కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ని పోయండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత దానిలో ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలను వేసి వేపించండి. అవి వేగిన తర్వాత దాంట్లో 1/2 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసి బాగా కలపండి. అవన్నీ వేగినాయి అనుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరకాయలు కూడా వేయండి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసి బాగా కలపండి. అవి బాగా వేగి కమ్మటి వాసన వస్తున్న టైంలో ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలపండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుతూ ఉండండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దాంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలపండి. ఈ మజ్జిగ చారు తయారు చేయడం చాలా ఈజీ అండి. వంట మీద చిన్న అవగాహన ఉంటే చాలు, ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో మనం ఈ వంటను తయారు చేసుకోవచ్చు. టమాటా మగ్గటం కోసం దాని మీద మూతను పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. ఇప్పుడు మూతను తీసి బాగా కలపండి. చూసారా టమాటా ఎంత బాగా మగ్గిందో? టమాటా మగ్గిందన్న తర్వాత దాంట్లో ఒక చిన్న చెంచా పసుపు వేయండి. అలాగే కొంచెం రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేయండి. వేసి బాగా కలపండి. మనం ఆల్రెడీ పెరుగులో ఉప్పు కూడా వేసామండి. ఒకసారి చెక్ చేసుకుని ఉప్పును వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు కలిపిన పెరుగును పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఈ మిశ్రమంలో వేసి బాగా కలపండి. మనం వేయించుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అవన్నీ కూడా ఇందులో బాగా కలిసేటట్టు చూడండి. వీడియోలో చూపించే విధంగా కలుపుతూ ఉండండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీరను తీసుకుని ఈ మిశ్రమంలో వేయండి. వేసి కొంచెం కలపండి. అంతే అండి, ఎంతో చిక్కటి మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. దీన్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.